హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. మనం ఇప్పుడు లక్డీకాపల్లో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ వద్ద ఉన్నాం. ఏదైతే రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి దగ్గర ఉన్నటువంటి ఏదైతే చిన్న టెంపుల్, అమ్మవారి టెంపుల్ ఉందో ఆ టెంపుల్ని రాత్రి కూల్చేయడం జరిగింది. సో కూల్చేసిన తర్వాత హిందూ సంఘాలు కూడా చాలా తీవ్రంగా మండిపడతా ఉన్నాయి. సో హిందూ సంఘాలు కూడా చాలా ధర్నాలకు, రాస్తారోకలు కూడా దిగుతూ ఉన్నాయి. సో దాంట్లో భాగంగానే ఈరోజు హిందూ సంఘాలు అన్ని కలిసి కూడా ఇక్కడ కలెక్టరేట్ ఆఫీస్కి వచ్చేసి కలెక్టర్ గారిని కలవడం జరిగింది. సో వారందరూ కూడా కలెక్టర్ గారిని కలిసిన తర్వాత వారు ఏం మాట్లాడారు, సో వారితో మాట్లాడే ప్రయత్నించారు. అసలు హిందూ నాయకులు ఏం చెప్తారు, హిందూ సంఘాలు ఏం చెప్తా ఉన్నాయి, సో హిందూ దేవాలయాలపైన ఎందుకు అసలు ఈ రగడ సాగుతా ఉన్నా కూడా వారి మాటలను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు వీర ధర్మేజ స్వామి ఉన్నారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ ఎమ్మెల్యే కాలనీలో కూల్చినటువంటి పెద్దమ్మ తల్లి టెంపుల్ మీద వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, రాత్రి అక్కడ ఆ టెంపుల్ ఆనవాళ్ళు లేకుండా చేసేశారు. ఈరోజు హైదరాబాద్ భాగ్యనగరం అని పిలువబడేటువంటి మన హిందూ దేవాలయాలపైన జరుగుతున్నటువంటి అరాచకాలు కేవలం ఇతర మతస్థులే చేస్తున్నారు అనుకున్నాం. కానీ ఇప్పుడు స్వయంగా అధికారులే చేస్తున్నారు అంటే ఇది క్షమించరాని అభియోగం. దీనికి హిందూ సంఘాలు ఖచ్చితంగా 33 జిల్లాల్లో ఉన్నటువంటి రాష్ట్ర పెద్దమ్మ దేవాలయము లేదా ముదిరా సంఘ నాయకులు త్వరలో వాళ్ళు ఒక కట్టడిగా రెడీగా ఉన్నారు. అలాగే హిందూ సంఘాలన్నీ కూడా ఇప్పుడు ఏకమయ్యి కలెక్టర్కు ఒక వినతి పత్రం కూడా అందజేయడం జరిగింది. దానిపైన ఇమీడియట్గా మా కార్యాచరణ కావాలని. లేని పక్షంలో అక్కడ 12 ఎకరాల జాగా ఉన్నదని ఇప్పుడు అంటున్నారు. ఇది స్వతంత్రం రాకముందు 12 ఎకరాల జాగా ఉందా, ఇప్పుడు ఉందా? 12 ఎకరాలు స్వతంత్రం రాకముందు ఉన్న దేవాలయం. మరి మీరు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు 60 సంవత్సరాలు మీరు పాలించారు, అప్పుడు తెలియదా? నేనేమంటున్నానంటే ప్రభుత్వం ఏదైనా ఉండొచ్చు, హిందువుల దాని మీద ఎందుకు జరుగుతుంది? మసీదు మీదనో చర్చి మీద ఎందుకు జరగడం లేదు? రోడ్డు పైన ఎన్నో ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి. అది ఏ దేవాలయం కావచ్చు, హిందువులది కావచ్చు, తీసేయండి, అవన్నీ తీసేయండి. మేము అందరూ సహకరిస్తాం. హిందువులను కూడా మసీదు ఉన్నదా తీసేయండి, చర్చి ఉన్నదా తీసేయండి, దేవాలయం కూడా ఫస్ట్ ట్రాఫిక్ క్లియర్ చేయండి. కొన్ని వందల ప్రాణాలు పోతున్నాయి. ఒక అడవిలో ఉన్నటువంటి ఒక దేవాలయం పైన మీరు రాత్రి వర్షం ఉట్టంగా చెత్తిరులు పట్టుకొని పీకేయాల్సిన అవసరం వచ్చింది అంటే దీని వెనకాల ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, లేదా ఉప కలెక్టర్ కావచ్చు, లేకపోతే ఎంఆర్ఓ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీడియా కూడా ఉండొచ్చు. వీళ్ళందరి యొక్క దృష్టి, నా దృష్టిలో చెప్తున్నా, ఇది వినాశకాలే విపరీత బుద్ధి. అంటే ప్రభుత్వము తెలిసో తెలియకుండా మళ్ళీ 60 సంవత్సరాలు మళ్ళీ తెచ్చుకున్నాం పోనీలే అని, కానీ మళ్ళీ జీవితంలో వచ్చే అవకాశం లేకుండా ఈ ప్రభుత్వం చేసుకుంటుంది. నేను ఏమంటున్నా, కేవలం హిందూ దాల మీద ఇప్పుడు అక్కడ మెట్రో వచ్చిందండి. ఇది ఓల్డ్ సిటీలో ఒక్క మసీదును కూడా మేము ముట్టుకోకుండా మెట్రో కడతామని చెప్పారు ఈ యొక్క నాయకులు. మరి అదే మాట చెప్పగలుగుతారా? మరి ఇప్పుడు మెట్రో దగ్గరనే ఈ ప్రాబ్లం. ఇప్పుడు ఏమైనా మెట్రో వచ్చిందా? ఇక్కడ ఏం ప్రాబ్లం వచ్చింది అంటే ప్రభుత్వానికి దగ్గర డబ్బులు లేవా? డబ్బులు లేకపోతే వేరే ట్యాక్సీలు వేయండి. గవర్నమెంట్ దగ్గర కోట్ల దగ్గర కారు పెద్ద కాలంలో బాగా ట్యాక్సీలు వేయండి. మరి హిందూ దేవాలయం మీద ఎందుకు పడుతున్నారు? ఇది హిందూ సంఘాల ఆరోపణ. కాబట్టి మాకు ఈ 2-3 రోజులలో కలెక్టర్ గారి ద్వారా ఈ విషయం బయటికి రాకపోతే 33 జిల్లాల్లో ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు, అలాగే భక్తులు, అమ్మవారి భక్తులు, అలాగే హిందూ సంఘాలన్నీ ఐక్యమై పెద్దమ్మ దేవాలయం జూబ్లీహిల్స్లో ఎట్లా జనార్దన్ రెడ్డి కట్టించారో అదేవిధంగా ఇప్పుడు ఈ జనార్దన్ రెడ్డి కాదు, ఈ హిందూ సంఘాలు అన్నీ కలిపి అక్కడ 12 ఎకరాల్లో కట్టిస్తాం. ఒక్క ఇంచు కూడా వదిలేది లేదు. ఎందుకు వదిలేదు అంటే గతంలో జూబ్లీహిల్స్లో హనుమాన్ దేవాలయం పైన కూడా గుట్ట పైన ఉంటే ఆక్యుపై చేసినటువంటి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వాళ్ళందరూ కూడా దానికి 13 గుంటల జాగించి పక్కన కట్టించే ప్రయత్నం చేశారు, ఆ దేవాలయం తీసేసి. దాని విషయంలో కూడా గోషామైల్ పోలీస్ స్టేషన్లో మేమంతా ఉన్నాం ఆ కరోనా కంటే ముందు. ఇప్పుడు దీన్ని వదిలే సమస్య లేదు. ఆల్రెడీ అందరికీ పాకిపోయింది. ఎవరు నిద్రపోయినా వదిలిపెట్టే సమస్య లేదు. ఎందుకంటే హిందువులు ఏమనరు అని అనుకుంటున్నారు. అరే 500 సంవత్సరాల కింద బాబరు పాటించిన అయిపోయింది. బాబర్ కట్టించినటువంటి, ఔరంగజేబు కట్టించినటువంటి బాబ్రీ మసీదునే కిందికెళ్ళి తీసేసి రామ మందిర నిర్మాణం చేశాము. దీన్ని వదులుతామా? వదిలే సమస్య లేదు. దానికి ఎంత ప్రొడక్షన్ అయినా రాని, ఏదైనా రాని, మన ప్రయత్నం మాత్రం ఆపే సమస్య. కలెక్టర్ గారు ఏమన్నారు? కలెక్టర్ గారు 4 రోజులలో స్పందించి దాని మీద పూర్తి విచారణ జరిపి మీకు న్యాయం చేస్తాము, మీకు కావాలంటే మీకు ఆ దేవాలయానికి జాగా కూడా ఇస్తామని వారు చెప్పడం జరిగింది. జై శ్రీరామ్, భారత్ మాతా की जय, हर हर महादेव. भारत माता की जय. आज जब से कांग्रेस सरकार आई है हमारे मंदिरों की सुरक्षा नहीं कर पा रही है, क्योंकि हम देख रहे हैं कुछ दिनों से 2-3 साल से तो हमारे मंदिरों पर ये लोग जैसा चाहे वैसी मनमानी कर रहे हैं. जहाँ पर चाहे जैसा चाहे वैसा तोड़ रहे हैं मंदिर. अगर कौन से किसके इशारों पर ये सब किया जा रहा है, या कांग्रेस एमआईएम से अलायंस होने की बात कर रही है? अगर यही दम है तो पुराने शहर में 99%, 100% आज मेट्रो के नाम पर जो उनके मस्जिदों को रखने की, उनके मज़ारों को रखने की सरकार ने गारंटी दी है, वही हिंदू मंदिरों को क्यों नहीं दे रही है? अगर दे रही है तो हिंदुओं को भी बराबर सुरक्षा देनी चाहिए मंदिरों की, जिस तरीके से उन्हें दे रही है. మిత్రులందరికీ జై శ్రీరామ్. ఈరోజు ఈ దేశంలో మెజారిటీ ఉన్నటువంటి హిందువుల మనోభావాలు గౌరవించకుండా ఈరోజు ప్రభుత్వము, ముఖ్యంగా షేక్పేట్ ఎంఆర్ఓ గారు అక్కడ కుర్చేసుకొని మరి వర్షంలో ఆ యొక్క పెద్దమ్మ వారి టెంపుల్ కూడా కూలగొట్టించడం కూడా నిజంగా కూడా చాలా దుర్మార్గమైన విషయం. మీకు
నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వ అధికారుల చిత్తశుద్ధి ఉంటే రోడ్డు పైన ప్రభుత్వ స్థలాల లోపల దర్గాలు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి. ఇలా అన్నీ కూడా మేము మీకు తీసుకొచ్చి మీకు పూర్తి వివరాలు ఇస్తాం. మీకు నిజంగా కూడా దమ్ము ధైర్యం ఉంటే అవన్నీ తీయగల శక్తి ఉంటే తీయండి. అంతే తప్ప ఈరోజు ఎండోమెంట్ ద్వారా మా దేవాలయాల సొమ్ము కోట్లాది రూపాయలు మీరు తీసుకొని ప్రభుత్వం నడుపుకుంటా ఉన్నారు. కనీసం కొంచెం దయాదాక్షణం లేకుండా ఈరోజు మరి గ్రామ దేవతకు ఉన్నటువంటి భక్తులు పూజించుకున్నటువంటి బోనాలు సమర్పించుకున్నటువంటి పెద్దమ్మ తల్లి యొక్క ఆలయాన్ని కూల్చడం అనేది చాలా దుర్మార్గమైన విషయం. ఈ విషయాన్ని కూడా ఈరోజు యావత్ హిందూ సమాజం అంతా కూడా ఖండిస్తూ ఉంది. ఈ యొక్క ప్రభుత్వమైన వికృత చేష్టల్ని ఈ యొక్క హిందూ సమాజం చూస్తూ ఉంది. ఇలాంటి చర్యలు కూడా భవిష్యత్తులో కొనసాగితే చూసుకునే లేదు. ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వం ముందుకు వచ్చి చేసిన తప్పును సరిదిద్దుకొని ఆ యొక్క పెద్దమ్మ టెంపుల్ మళ్ళీ కూడా పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈరోజు కలెక్టర్ కావడానికి కూడా 15 నుంచి కూడా హిందూ సంస్థలు కూడా రావడం జరిగింది. మరి ఇంకా అన్ని హిందూ సంస్థలు కూడా వస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో ఖచ్చితంగా మీ యొక్క ఉద్యమాన్ని కూడా ఉధృతం చేస్తాం. ఆ యొక్క పెద్దమ్మ తల్లిని కూడా గుడిని కూడా మళ్ళీ నిర్మాణం చేసే వరకు కూడా కొనసాగిస్తాం. ఈరోజు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. వారు చెప్పిన విషయం ఏంటంటే ఏదైతే అక్కడ భక్తుల మీద మరి ఈ లాఠీ చార్జ్ చేయడం కావచ్చు, పోలీసుల యొక్క ఆ చర్య కావచ్చు, ఈ పూర్తి స్థాయిలో కూడా విచారణ కొనసాగిస్తాం. ఖచ్చితంగా అధికారులు కూడా తప్పు ఉంటే మాత్రం వాళ్ళ మీద కూడా చర్యలు చేపడతామని చెప్పడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వ అధికారులు ఒకటే గుర్తుంచుకోవాలి, ఈరోజు ఏదైతే ఆలయం తీశారో అదేవిధంగా మేము అక్రమంగా నిర్మాణం చేసిన ప్రతి ఒక్క కట్టడాన్ని మీ దృష్టికి తీసుకొస్తాం. అవన్నీ కూడా తొలగించే దమ్ము ధైర్యం ఉంటే చెప్పండి. అంతే తప్ప ఈరోజు మా ఆలయాల సొమ్ములు తీసుకుంటూ మీరు ఈరోజు ఇలాంటి చర్యకు పూనుకోవడం అనేది చాలా దుర్మార్గం విషయం. అంతేకాదు ఎంత నిస్సిగ్గా అంటే ఈరోజు ఈ యొక్క అధికారుల దృష్టికి ఎండోమెంట్ పరిధిలో రాజకీయ నాయకులు కావచ్చు ఎంతోమంది కూడా ఆ యొక్క భూములను కబ్జా చేసి అపార్ట్మెంట్లు కట్టుకుంటే ఆ విషయాన్ని తీసుకుపోయి అధికారులకు విత్ ప్రూఫ్తో సహా చూపెడితే కూడా ఏ రోజు కూడా స్పందించిన దాఖలాలు లేవు. నిన్న ఓల్డ్ సిటీలో దేవాలయాల భూములు ఆక్రమించి ఇళ్ళు నిర్మాణం చేస్తే ఆ యొక్క విషయంలో మరి చర్యలు తీసుకోమని చెప్పి కలెక్టర్ దగ్గర కలిస్తే ఇప్పటికీ ఒక 10 సార్లు 20 సార్లు కలిసినప్పుడు కూడా చర్యలు. ఇలాంటి వివక్షత హిందువుల పైన అధికారులకు ఉంది. దీన్ని హిందూ సమాజం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా భవిష్యత్తు లోపల దీనికి ఇంత ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మా యొక్క ఆలయాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై భారత్, జై రాష్ట్రీయ హిందూ సంఘటన్. సో ఇక్కడ మనము పెద్దమ్మ టెంపుల్లో అయిన దుస్థితిని చూస్తున్నాము. సో ఇంతకుముందు ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర కూడా ఇలాగే జరిగింది. సో ఇంకా చాలా టెంపుల్స్ మన తెలంగాణలో స్పెషల్లీ జరుగుతున్నాయి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా కంటిన్యూస్గా ఇది జరుగుతున్నాయి. మాకు అర్థం అవ్వట్లేదు, ఓన్లీ హిందూ దేవాలయాలే కనిపిస్తున్నాయా వీళ్ళకు అటాక్ చేయడానికి, లేదంటే ఏమైనా ప్లానింగ్ చేసుకున్నారా హిందువుల మనోభావాలు దెబ్బతీసి ఏమైనా పెద్ద ఎత్తున హిందువులని సమాప్తం చేయడానికి ఏమైనా ప్లానింగ్ చేస్తున్నారా? ఎందుకంటే ఇప్పటి వరకు దీని మీద గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పటికే 4వ రోజు ఇక్కడ. సో ఇంకా అక్కడ సందర్శించడానికి వెళ్ళే పబ్లిక్ని భక్తులను కూడా ఆపేస్తున్నారు. సో ఎందుకు ఆపుతున్నారు? అక్కడ ఇంకేముందని చూడడానికి. మొన్న నేను వెళ్ళొచ్చాను, చాలా ఫైట్ చేసిన తర్వాత పంపించారు అక్కడ. సో వెళ్ళొస్తే అక్కడ అసలు దేవాలయం ఉన్నదని ఆనవాళ్ళు లేకుండా మొత్తం క్లీన్ చేసేసారు వీళ్ళు ఇక్కడ. సో ఎందుకు అలా? వాళ్ళు వచ్చే వాళ్ళని పంపించండి, లేదంటే ఇంకోసారి ముత్యాలమ్మ టెంపుల్ దగ్గర అయిన సిచ్యువేషన్ క్రియేట్ చేద్దామని చూస్తున్నారా? వచ్చే వాళ్ళు వచ్చి చూసుకుంటూ వెళ్ళిపోతారు. మీరు ఎందుకు ఆపుతున్నారు? ఆపినప్పుడు రెవల్యూషన్ అవుతుంది, అందరు మనోభావాలు దెబ్బతింటాయి. సో అందరు చాలా బాధ ఉంది. కనీసం అది వదలండి. ఏదైతే లీగల్ ప్రొసీడింగ్స్ ఉన్నాయో దాని మీద కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఇలాంటి పని వితౌట్ ఎనీ నోటీస్, ఎనీ ప్రొసీడింగ్స్ ఎలా చేశారు వాళ్ళని కఠినంగా శిక్షించాలా. అక్కడ పునర్వైభవంగా మందిరాన్ని మళ్ళీ నిర్మించాలా. అక్కడ ఉన్న మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ 12 ఎకరాలు అది టెంపుల్ ల్యాండ్ అది, కానీ దాన్ని అమ్ముకోవడానికి చూస్తున్నారు అన్నట్టుగా మాకు విషయాలు తెలిసాయి. సో దీని మీద కూడా ప్రభుత్వం క్లారిటీ తీసుకోవాలా. ఒక ఆర్టీఐ యాక్ట్ కూడా అన్ని హిందూ సంఘాలు ఒక ఆర్టీఐని ఉపయోగించి దీని మీద ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని రావాలి. అందరూ హిందువులు దాని మీద ఆలోచించాల్సిన సమయం ఉన్నది. సో ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ హిందూ ముస్లిం కాకుండా ఒక రిలీజన్కి సంబంధించి అందరూ దీన్ని రెస్పెక్ట్ చేయాలా. ప్రతిదీ ఇవాళ ఎక్కడైనా జరుగుతుంది. సో హిందువుల దేవాలయాల మీదనే అటాక్ అవుతుంది. సో దీని మీద చాలా తీవ్రంగా ఆలోచించాలా. సో ఏదైనా డిసిజన్ కూడా ఇన్స్టెంట్ తీసుకోవాలా, దీని మీద ఆన్సర్ చేయాలా. సో గవర్నమెంట్కి మేము అడిగేది ఒకటే,
మీరు ప్రజల కోసం ఉన్నారా లేదంటే ప్రజలు మీకు ఓటు వేయడానికే పనికొస్తున్నారా? దీనికోసం సమాధానం చేయాలా, ప్రజల సమస్యలు తీర్చాలా. ఎక్కడ వాళ్ళు అక్కడే, ఎక్కడ గుంగటి అక్కడే అన్నట్టు అందరు నిద్రపోతున్నారు. సో ప్రజల సమస్యను తీర్చుకోవడానికి ఒక్క నాదుడు లేడు ఇక్కడ పొలిటికల్ లీడర్. ఓన్లీ ఓట్ల కోసమే పనికొస్తున్నారా మీకు ప్రజలు? దీన్ని చెప్పాలా మీరు, దీనికి ఆ జవాబు ఇవ్వాల్సిన సమయం ఉంది. జై శ్రీరామ్, జై భారత్, జై రాష్ట్రీయ హిందూ సంఘటన్. ఇది హిందీ సంఘాలు చెప్తున్నటువంటి మాట. ఏవైతే ఈ రోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది, రానున్నటువంటి 4-5 రోజుల్లో కూడా మేము దీనిపై పూర్తిగా స్పందించి అక్కడ ఏం జరిగింది అనేది కూడా మొత్తం విచారణ జరిపి ఆ విచారణకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా మీకు చెప్తామని చెప్పడం జరిగింది. ఏదైతే ఈ 2-3 రోజుల్లో ఈ కార్యాచరణ చేపట్టకపోతే మేము రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు కలిసి కూడా 33 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని హిందూ సంఘాలు కలిసి కూడా రాష్ట్రంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ ప్లేస్ లో ఏదైతే బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీ ఉన్నటువంటి ఆ 12 ఎకరాల్లో కూడా మేము ఒక బాబరీ మసీద్ని కూల్చి ఏదైతే అయోధ్య రాముని కట్టామో అదే విధంగా ఇక్కడ కూడా అంత పెద్ద టెంపుల్ కడతామని కూడా వారు చెప్తా ఉన్నారు. సో దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అటు అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా దీంట్లో చొరవ ఉందని కూడా వారు చెప్తా ఉన్నారు. సో దీన్ని ఏ విధంగానైనా మా టెంపుల్ మాకు ఇవ్వాలి, మా తల్లిని మాకు మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయాలని కూడా వారు కోరుతా ఉన్నారు. సో ఇది ఇప్పటివరకు అప్డేట్. స్టేట్ యూట్యూబ్ పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ with video journalist Nandu from Lagadi-Kapul, Hyderabad. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.